కనిపించిన నెలవంక దేశవ్యాప్తంగా రేపే రంజాన్ పాత బస్తీలో కిక్కిరిసిన షాపింగ్ మాల్స్. రంజాన్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనదారులు సహకరించాలన్న సిపి కొత్తకోట. బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడు సోహెల్కు బెయిల్, హైకోర్టు ఆదేశాలు పాటించాలన్న నాంపల్లి ధర్మాసనం. బాచుపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు, హత్యకు పాల్పడిన 9 మంది నిందితులు అరెస్ట్. శంషాబాద్ పిఎస్ పరిధిలో భారీగా నకిలీ సిగరెట్లు పట్టివేత, బీహార్కు చెందిన 4 నిందితులు అరెస్ట్. రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ముస్లిం సోదరులు రెడీ అయ్యారు. నెలవంక కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా రంజాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమన్, టర్కీ, ఈజిప్ట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఈ రోజు నిర్వహించుకుంటున్నారు. మన దేశంలో మాత్రం ఏప్రిల్ 11 ఈద్ ఉల్ ఫితర్ పండుగ చేసుకుంటున్నారు. ఇవాళ మన దేశంలో నెలవంక కనిపించడంతో రేపు రంజాన్ పండుగ చేసుకోనున్నారు ముస్లిం సోదరులు. హైదరాబాద్లో రంజాన్ పండుగ సెలబ్రేషన్స్ హడావిడి మొదలైంది. మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ముస్లిం సోదరులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హైదరాబాద్లో రంజాన్ సందడి మొదలైంది. రంజాన్ ఫెస్టివల్ కోసం ఇప్పటికే నగరంలోని పలు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ముస్లిం సోదరులు. ప్రస్తుతం మనం ఏసీ ఘాట్లోని హాకీ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మ్యాట్స్ ఏర్పాట్లు కావచ్చు, షామియానా, అట్లాగే సౌండ్ సిస్టమ్స్, మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు హైదరాబాద్ అంటే చాలా పురాతన సిటీ. ఇక్కడ చాలా వరకు కూడా ఈద్గాలు అట్లాగే పెద్ద ఎత్తున మసీదులు ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల కూడా ఇట్లాంటి ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. దాదాపు 30 రోజుల పాటు ఉపవాసాలు, కఠిన దీక్షల తర్వాత రేపు ఉల్ ఫితర్ పండుగ ఉంది కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సందడిగా ముస్లిం సోదరులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఒక పక్క ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో రేపు పండుగని సజావుగా నిర్వహించేందుకు ఇటు పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈద్గాల దగ్గర కూడా ముస్లిమ్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఏసీ హాకీ గ్రౌండ్ ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈద్గాకు సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. భయ్యా బోలియే, కల్ ఫెస్టివల్ कैसा अरेंजमेंट्स कर रहे हैं आप? अल्हम्दुलिल्लाह अरेंजमेंट्स तो बहुत अच्छी तरीके से हो रहे हैं. जैसा आप देख सकते हैं कूलर का इंतज़ाम है, पंडाल का इंतज़ाम है और गर्मी को नज़र में रखते हुए पीने के पानी का इंतज़ाम है और जो लोग नमाज़ पढ़ते हैं उनके लिए मैट का इंतज़ाम किया जा रहा है. तो इंतज़ाम अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरीके से किए गए हैं. एवरी ईयर कितना लोग आते ये फेस्टिवल टाइम? एवरी ईयर अप्रॉक्सीमेटली 1 लाख लोग ईदगाह बिलाली में नमाज़ अदा करते, ग्राउंड के अंदर और बाहर रोड पर सबको मिलाकर. एंड अरेंजमेंट्स के लिए पुलिस वाले कैसा आपको दे रहे? अरेंजमेंट के लिए पुलिस का, वाटर वर्क्स का, पूरे डिपार्टमेंट्स का, ना सिर्फ डिपार्टमेंट्स का, सदर मजलिस बैरिस्टर असदुद्दीन अवैसी साहब और MLA नामपल्ली मोहतरम माजिद हुसैन साहब का भी बहुत अच्छा ताउन रहता है, जिसकी वजह से पूरे महकमों से मुख्तलिफ़ किस्म के काम सैंक्शन होते हैं. सर आप बोलिए, एसी ग्राउंड से पुराना ईदगाह है ना, कल कैसे रहते? फुल क्राउड आते ना, आप कैसा अरेंजमेंट्स कर रहे? अल्हम्दुलिल्लाह पूरे काम तो अभी चल रहे हैं, पूरे तकरीबन मुकम्मल हो चुके हैं. अभी थोड़े बहुत काम है, तैयारियां तो पूरे हो गए. फेस्टिवल स्पेशलिटी कैसे रहते? अच्छा रहता 30 डेज के बाद. हाँ अल्हम्दुलिल्लाह अच्छा रहता पूरा. భయ్ బోలో, హైదరాబాద్ అంటే చాలా ఓల్డ్ సిటీ. ఇక్కడ అన్ని రకాల ఫెస్టివల్స్ మంచిగా చేసుకుంటారు. ముఖ్యంగా మనకి రంజాన్ టైంలో ఎట్లా ఉంటుంది ఫ్యామిలీలో అరేంజ్మెంట్స్ కావచ్చు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? అంటే అందరు ఇంట్లో బిర్యానీ ప్రిపరేషన్ చేస్తారు. షుర్ఖుమా ఉన్నాయి మా దగ్గర. స్పెషల్ మాకు రంజాన్ అంటే షుర్ఖుమా. అండ్ మీకు ఇక్కడ ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? ఎవ్రీ ఇయర్ క్రౌడ్ పెరుగుతారండి ఇక్కడ? 100% కాడిపోతుంది. ఎందుకంటే ఇది ఏసీగాడ్ ఈద్గా 75 ఇయర్ నుంచి ఓల్డ్, ఇది పాతది. ఇది చాలా మంచి ఎక్కడ వస్తున్నారు. అండ్ గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ మీకు ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది ఈ ఇయర్? మా ఏరియా ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఎమ్మెల్యే చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. మాకు మా అవర్ పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ అవైసీ వాళ్ళకు డైరెక్షన్ ఇస్తున్నారు. మాకు మాది టాస్ ఇది
పెద్దవాళ్ళు మాకు పెద్ద మంచి నేను ఆయన దగ్గర పోవాలి, నమాజ్ సలాం చేయాలి, సలాం చేసిన తర్వాత మాకు డబ్బులు ఇస్తారు ఆయన. అది అది కల్చర్, అది స్పెషల్ 100% ఇవ్వాలి. మాకు ఆయన 1000 ఇస్తారు, అది తీసుకోవాలి. ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయకు, ఆయన ఎంత ఇస్తారో అది తీసుకోవాలి. అది ఈద్. ఈ ఫెస్టివల్ టైంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కలుస్తారు కదా, ఓల్డ్ ఎట్లా అనిపిస్తుంది అన్న? వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు, వాళ్ళు రాత్రి నేను వాళ్ళ దగ్గర ఇంటికి పోతున్నారు. అదే విషెస్ 100%. 8:30 నుంచి రాత్రి వరకు ఇది నడుస్తుంది. హ్యాపీగా ఉంటారు అందరూ. सर आप बोलिए कैसे रहते हैं रमजान के बारे में आप बोलो। रमज़ान तो बहुत मज़े में रहता है। छोटे छोटे बच्चे भी इबादत करते हैं, बड़े बच्चे भी, बड़े लोग, हम बड़े बुजुर्ग लोग भी इबादत में 1 महीना पूरा इबादत गुजारते हैं हम लोग। समझे, बच्चों को बहुत खुशी होती है, बच्चों को हर ईदी के टाइम पे समझने, और हर चीज़ की ईदगाह के जो इंतज़ाम है हम लोग खुद करते हैं। ईदगाह के इंतज़ाम पूरे मुकम्मल समझने, जितना भी खर्चा आता है हम लोग ही बर्दाश्त करते हैं। इस चीज़ का हर चीज़ का कर सकते हैं हम समझने, और हर चीज़ छोटे बच्चों को ईदी वगैरह तकसीम होती है, मनी पैसे। ఈద్గా దగ్గర అయితే పూర్తి ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటల తర్వాత నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు తోటి మొదలై ఈ పండుగ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఈద్గాలు, మసీదుల్లో ప్రార్థనలతో పాటు ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇటు బిర్యానీస్ కావచ్చు, రకరకాల వంటలు చేసుకుంటూ, అట్లాగే విషెస్ చెప్తూ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి రంజాన్ స్పెషల్ విషెస్ చెప్పుకుంటూ కూడా ప్రతి ఒక్కరు ఈ పండుగని ఘనంగా జరుపుకునేందుకైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతి గల్లీ చూస్తే ఇటు హలీం గుమ్మగుమ్మలతో పాటు షాపింగ్ సందడి, మరోపక్క మసీదులు, ఈద్గాల వద్ద అయితే పండగ ఏర్పాట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇది హైదరాబాద్లో రంజాన్ స్పెషల్ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. రంజాన్ పండుగ సందర్భంగా రేపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల కోసం ఉదయం నుంచి మసీదులకు బారులు తీరుతారు. దీంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. రేపు సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలో మీరాలం ఈద్గా ఒకటి, రెండోది ఇటు మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న ఇక్కడ హాకీ గ్రౌండ్స్ ఒకటి. ఈ 2 ప్లేసెస్లో ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రేయర్స్ చేస్తారు. కాబట్టి ఈ 2 ప్లేసెస్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలోని ఇటు మీరాలం ఈద్గా దగ్గర ఎక్కువగా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ ఎవ్రీ ఇయర్ రంజాన్ రోజు ఇక్కడ ఇటు ప్రేయర్స్ చేస్తారు. కాబట్టి ఆ ప్లేస్కు వచ్చే మొత్తం 6 పాయింట్స్ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే పోలీసులు పెట్టారు. దీనిలో చూసుకున్నట్లయితే ఇటు బహదూర్పురా ఎక్స్ రోడ్ ఒకటి, శాస్త్రిపురం, దానమ్మ హట్స్, కాలాపత్తర్ టీ జంక్షన్, అలాగే ఆరంఘర్, అలాగే దీంతోపాటు పురాణాపూల్ దర్వాజా, ఈ 6 ప్లేసెస్లో బారికేడ్లు వేసి అక్కడి నుంచి లోపలికి ఏదైతే మీరాలం ఈద్గా వచ్చే రూట్ ఉందో ఆ రూట్లో అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకొని వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ ట్రాఫిక్ ఆంక్షలు వచ్చేసి రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 11:30 వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు మీరాలం ఈద్గాకు ప్రేయర్స్ కోసం వచ్చేవారి వెహికల్స్ మాత్రం ఇటు పురాణాపూల్, కామాటిపుర, కిషన్బాగ్, బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి వీళ్ళని అనుమతిస్తారు. సో ఇదే టైంలో జనరల్ వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటిని మాత్రం అసలు అనుమతించమని చెప్తున్నారు. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా అటు బహదూర్పుర క్రాస్ రోడ్ నుంచి కిషన్బాగ్, కమాటిపుర వైపు డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు అటు శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి ఇటు ఈద్గాకు వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దానమ్మ హట్స్ చౌరస్తా నుంచి అక్కడనే ఆపేస్తారు, అక్కడి నుంచి లెఫ్ట్కు టర్న్ చేస్తారు. సో ఇక్కడి నుంచి కూడా జనరల్ వెహికల్స్ ఏవైతే వస్తాయో అంటే ప్రేయర్స్ చేయడానికి వచ్చే వెహికల్స్ కాకుండా ఇతర వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటి ఎవరిని కూడా అనుమతించబోమని చెప్తున్నారు. ఇక మరోవైపు కాలాపత్తర్ రూట్ నుంచి కూడా ఇటు ఈద్గాకు వచ్చే వెహికల్స్ ఉంటాయి. కాబట్టి ఆ కాలాపత్తర్ రూట్ నుంచి వచ్చే వాటిని అక్కడ కాలాపత్తర్ PS నుంచి డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక అక్కడ జనరల్ వెహికల్స్ ఏవైతే వస్తాయో ఆ వెహికల్స్ అన్నిటిని కూడా కాలాపత్తర్ PS నుంచి మోచి కాలనీ, బహదూర్పుర, శంషేర్గంజ్, NK గుంట వైపు టర్న్ తీసుకొని అటు సైడ్ పంపిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు పురాణాపూల్, బహదూర్పుర వైపు అక్కడి నుంచి వచ్చే RTC బస్సులతో పాటు ఇతర హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని
పురాణాపూల్ దర్వాజా నుంచి జియాగూడ సిటీ కాలేజ్ వైపు డైవర్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు శంషాబాద్, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి నుంచి బహదూర్పురా వైపు వచ్చే భారీ వెహికల్స్ను కూడా ఆరంగా చౌరస్తా నుంచి ఆయా రూట్లలో డైవర్ట్ చేస్తాం, కానీ ఇటు ఈద్గా వైపు రానివ్వబోమని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ఇటు మాసబ్ ట్యాంక్ వద్ద కూడా భారీగా ప్రేయర్స్ ఉండబోతున్నాయి. కాబట్టి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైనుంచి మాత్రమే రాకపోకలు కొనసాగిస్తాము. ఫ్లైఓవర్ కింద అంతా కూడా ప్రేయర్స్ జరుగుతాయి. ఇటు హాకీ గ్రౌండ్స్ నుంచి ఇటు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద వరకు ఈ ప్రేయర్స్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కింద నుంచి ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మెహదీపట్నం నుంచి లక్డీ కపుల్ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇటు ఫ్లైఓవర్ ఎక్కి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైనుంచే వెళ్ళాలి, కింది నుంచి అలో ఉండదని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు మెహదీపట్నం నుంచి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ కానీ, రోడ్ నెంబర్ 12 కానీ, అటు ఇక్కడ నుంచి జీవికే పంజాగుట్ట వెళ్ళే వాళ్ళందరూ కూడా వీళ్ళెవరిని మాసబ్ ట్యాంక్ కింది నుంచి ఫ్లైఓవర్ కింది నుంచి అలో చేయం. వాళ్ళు ఫ్లైఓవర్ పైనుంచే ఎక్కి స్ట్రేట్గా ముందుకెళ్ళి నెక్స్ట్ అటు లక్డీ కపుల్ ఆ రూట్ నుంచి ఆ లెఫ్ట్ తీసుకుంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి అటు తాజ్ కృష్ణ ఆ రూట్ నుంచి తిరిగి బంజారా హిల్స్కి రావాలి. కానీ ఇక్కడ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద అయితే అలో చేయబోమని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు పంజాగుట్ట, జీవికే, రోడ్ నెంబర్ 12 నుంచి ఇటు మెహదీపట్నం వెళ్ళే వెహికల్స్ కూడా ఈ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింది నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మెహదీపట్నం వెళ్తుంది, కానీ అక్కడ ఆ రూట్లో అలో చేయం. అక్కడి నుంచి ఎవరైతే పంజాగుట్ట నుంచి ఈ రూట్లో మెహదీపట్నం రావాలనుకుంటున్న వాళ్ళు అటు పోతే ఫిలిం నగర్ నుంచి అటు డైరెక్ట్గా ఫిలిం నగర్కు వెళ్ళేసి ఫిలిం నగర్ నుంచి డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతే టోలీ చౌక్కి వస్తుంది, నాలాల్ నగర్, అక్కడి నుంచి మెహదీపట్నం వెళ్ళిపోవాలి. మార్నింగ్ నుంచి 11:30 వరకు ఈ ఆంక్షలు అనేటివి ఉంటాయి. సో ఇటు మీరాలం ఈద్గా కానీ నెక్స్ట్ ఇటు మాసబ్ ట్యాంక్ కానీ ఈ 2 రూట్స్లో మాత్రం వచ్చే జనరల్ పబ్లిక్ ఈ పోలీసులు ఇచ్చిన ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. అటు వెహికలర్స్ అంతా కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ఇది 11 to 11:30 మధ్య అటు ప్రేయర్స్ అయిపోతాయి. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా డైలీ రెగ్యులర్గా ఎలాగైతే ట్రాఫిక్ అలో చేస్తామో అలాగే చేస్తాం, కానీ మార్నింగ్ 8 o'clock నుంచి 11:30 వరకు మాత్రం పోలీసులకు సహకరించాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఇతర ప్లేసెస్లో కూడా అంటే ఇటు చార్మినార్ కావచ్చు, నెక్స్ట్ ఇటు 7 Tombs కావచ్చు, ఇట్లా చాలా ప్లేసెస్లో కొన్ని అటు దర్గాల దగ్గర కూడా చాలా నమాజులు జరుగుతాయి, ప్రేయర్స్ జరుగుతాయి. కాబట్టి ఆయా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, కానీ అంత ఎక్కువగా ఉండే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పోలీసులు అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేస్తారని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి రేపు జరగబోయే ఇటు రంజాన్ ప్రేయర్స్ కోసం అయితే పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తే ఇటు సిటీ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇటు సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ మధుతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్నారు. రానున్న మరో 5 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో మౌనిక ఫేస్ టు ఫేస్. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ద్రోణి కారణంగా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. గత వారం కింద చూసుకున్నట్లయితే విపరీతమైన వేడి గాలితో ఇబ్బంది పడిన నగరవాసులు ఇప్పుడు ఈ 2 రోజులుగా అయితే కూల్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే వాతావరణం ఎన్ని రోజులు ఉంటుంది, ప్రజెంట్ రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎట్లా తెలుసుకుందాం. ప్రజలు మన బేగంపేట వాతావరణ కేంద్రంలో మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు మనతో మాట్లాడతాం. మేడం, గుడ్ న్యూస్ అయితే ఒక చెప్పినట్టు తెలుసుకోవాలి, ఎందుకంటే నిన్న వరకు కూడా ఫుల్ వేడి, కానీ ఒక 2 days నుంచి కూడా కాస్త వాతావరణం కూల్ అయింది. సో ఎలా ఉంది మూమెంట్ అంటారు? గత వారం రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా దాదాపుగా 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేడిమి వాతావరణం చూడడం జరిగింది. కానీ గత 24 గంటల ముందు చూసుకున్నట్లయితే మనకి ఉత్తర ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి, అదేవిధంగా మనకి ఈశాన్య రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి మరత్వాడ మీదుగా ఒక ఉపరితల ద్రోణి ఏర్పడడం వల్ల ఈ ద్రోణి ప్రభావం వల్ల మనకి గత 24 గంటల నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అలాగే గత 24 గంటలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా వరకు మనకి 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడంతో పాటుగా కొన్ని చోట్ల మనకు ఉరుములు మెరుపులతో వర్షపాతం, అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీచడం జరిగింది. ముఖ్యంగా ఈవినింగ్ అయ్యేసరికి చల్లని వాతావరణం, ఈదురుగాలు అయితే భయంకరంగా కనిపించినాయి. సో గాలి వేగం ఎలా ఉంది? ప్రస్తుతానికి గత 24 గంటలు చూసుకున్నట్లయితే దాదాపుగా గంటకు మనకి 10 నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం అయితే జరిగింది. మనకి ఇదే విధంగా వచ్చే 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, పువ్వాలపల్లి పరిసర ప్రాంతాల్లో మనకి సాయంత్రం 4 గంటల నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు దక్షిణ తెలంగాణలో కాస్త వడగాల్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సో అక్కడ వాతావరణం ఎలా ఉండబోతుంది ఈరోజు? దాదాపుగా దక్షిణ తెలంగాణలో కూడా మనకి పూర్తిగా హీట్ వేవ్ కండిషన్స్ అంటే వడగాల్పులు అనేవి తగ్గాయి. దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వచ్చే వారం రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి 12వ తేదీన రాష్ట్రం మొత్తం మీదుగా కూడా సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతూ కొద్దిగా వర్షపాత సూచన కూడా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. మామిడి పంట నష్టం ఎలా ఉండబోతుంటారు? రైతులకి మీరేం సమాచారం అందిస్తారు? ప్రస్తుతాని వరకు అయితే అంతగా ఆశించినట్టు వర్షాలు అయితే లేదు. గత 2 రోజుల నుంచి కొద్దిగా వర్షపాతం అనేది నమోదవుతుంది. వచ్చి 5 రోజులు కూడా కొద్దిగా ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మామిడి దాదాపుగా మనకి పూత నుంచి కొద్దిగా పిందె చేరే స్థాయి కాబట్టి ఈ సమయంలో అంత పెద్దగా నష్టం అయితే ఉండదు. మనకి ఇంకొంచెం నష్టం అనేది మార్చిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. దాదాపుగా ఇప్పుడు పిందెలు రాలిపోతే కొద్దిగా నష్టం ఉంటుంది, కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఈ ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఆయా ప్రదేశాల్లోని అంత ఇదిగా ఉండే అవకాశం అయితే లేదు కనిపించడం లేదు. ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ ఈ సీజన్లో, ఈ వేసవి కాలంలో రెయిన్ అలర్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడ ఎంత నమోదైంది, ఇటు వాతావరణం వయసు ఎలా నమోదైంది? మనకి చూసుకున్నట్లయితే ఇంకా 2 వారాలు కూడా మనకి సాధారణ వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి వేడిగాల్పులు, వడగాల్పులు దాదాపుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అదేవిధంగా మనకి వర్షపాతం చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి హేల్ స్ట్రామ్ అంటే వడగళ్ల వాన కూడా కురవడం అయితే జరిగిందనమాట. వచ్చే 5 రోజులు కూడా కొద్దిగా ఈ ప్రదేశాల్లోని ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రానున్న 5 రోజుల పాటు కూడా అక్కడ కూల్ వెదర్ కనిపించబోతుంది. మోస్తాన్ నుంచి కూడా అక్కడక్కడ చిరుజల్లు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. వినోద్తో మోనికా, హైదరాబాద్. జీహెచ్ఎంసీలో వాయు కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి రిలీజ్ అవుతున్న ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. దీంతో జనం దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టులో తేలింది. ఇక రాష్ట్రంలో పరిశ్రమలు అధికంగా ఉన్న జీహెచ్ఎంసీతో పాటు సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. నల్గొండ జిల్లాలో 2019-2020లో 67% ఉన్న వాయు కాలుష్యం ప్రస్తుతం 68% పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో 2019-20లో 45% ఉండగా ఇప్పుడు 50కి చేరుకున్నట్లు WHO తేల్చింది. గ్రీన్ బెల్ట్ ను పెంచడం ద్వారానే ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించవచ్చని తెలిపింది. తెలంగాణలో పారిశ్రామిక కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నది. అందులో గాలి కాలుష్యము, తర్వాత నీటి కాలుష్యము స్పష్టంగా ఒక 20 ఏళ్ల నుంచి అనేక గ్రామాల ప్రజలు అనేక సార్లు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకొచ్చారు. చాలా మంది రోగగ్రస్తులైనారు, అనారోగ్యంతో చనిపోయినారు ఈ కాలుష్యం వల్ల. అయితే నీటి కాలుష్యం మీద ఉన్నంత దృష్టి కూడా వాయు కాలుష్యం మీద లేదు. ఫార్మా పరిశ్రమ ఎక్కడుందో అక్కడ వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. మన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అసలు వాయు కాలుష్యము నమోదు కూడా చేయరు. అందుకనే చాలా గ్రామాల్లో మన చౌటుప్పల్ కానీ, ఇటు పటాన్చెరు కానీ, అటు పోలేపల్లి కానీ దాదాపు 50 నుంచి 60 గ్రామాలు ఈ వాయు కాలుష్యం బారిన పడ్డాయి. ఇంకా హైదరాబాద్ దగ్గర అయితే మన బాచుపల్లి, తర్వాత బొల్లారం ప్రాంతంలో అక్కడ ఇప్పుడు నివసిస్తున్న ప్రజలు అనేక సార్లు కాలుష్య నియంత్రణ మండలికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోరు. ఫార్మా పరిశ్రమల నుంచి మనకు ఏమొస్తుందంటే సాల్వెంట్స్ వస్తాయి. సాల్వెంట్స్లో దాదాపు ఒక 15-20 సాల్వెంట్స్ ఉన్నాయి. ఈ సాల్వెంట్స్లో కనీసం 10 క్యాన్సర్ కారక సాల్వెంట్స్. ఇవి గాలిలో కలిసి ఆ గాలిని పీల్చిన ప్రజలు
ఖచ్చితంగా క్యాన్సర్ బాధితులు అవుతారు. రాష్ట్రంలో 651 కెమికల్ ఫార్మా పరిశ్రమలుండగా మెజారిటీ యూనిట్లు జీహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాలైన మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిసరాల్లోనే ఉన్నాయి. ఫార్మా, కెమికల్ యూనిట్ల నుంచి సుమారు 3 లక్షల టన్నుల ప్రమాదకర వ్యర్థాలు వెలువడుతున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రతి పరిశ్రమ దగ్గర వాయు కాలుష్యం పరికరాలు నమోదు చేసే పరికరాలు పెట్టి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళు ఆ తీవ్రత లేదు అని నిర్ధారించినప్పుడే ఆ పరిశ్రమ నడవనియాలి. ఇది కాలుష్య నియంత్రణ మండలి అధికారుల మీద బాధ్యత, వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం లేదు. అది ఏంటంటే కాలుష్యం ఇక్కడి నుంచి ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేయడం తప్పితే ఇది ఆ కాలుష్య నివారణ, కాలుష్యానికి పరిష్కారం కాదు. పరిశ్రమలను తరలించడం అనేది నివారణ కాదు. ఏ పరిశ్రమ ఎక్కడ పెట్టినా, అది ఇండ్ల మధ్య పెట్టినా, నగరం లోపల పెట్టినా, నగరం వెలుపల పెట్టినా కూడా వాళ్ళకి కాలుష్యం చేసే అధికారం లేదు. కాలుష్యాన్ని నివారించడము, కాలుష్యాన్ని నియంత్రించడము కాలుష్య నియంత్రణ మండలి యొక్క బాధ్యత. సిటీ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంతో గతంలో జనం శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారంటున్నారు డాక్టర్లు. కానీ ప్రస్తుతం దీర్ఘకాలిక రోగాలైన హార్ట్ డిసీజ్, ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యూమోనియా వంటివి వస్తున్నాయని చెబుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ తీవ్రత పెరగడంతోనే ఈ పరిస్థితులు వచ్చాయంటున్నారు. ఒక పొల్యూషన్ నుంచి జనాలకి ప్రాబ్లం వస్తుంది, ఒక స్ట్రెస్ అని ఉంది, ఒక దాని నుంచి బాగా దెబ్బతింటున్నాం మనము. పొల్యూషన్ 3 టైప్స్ ఉన్నాయండి: ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్. ఇప్పుడు మనం గాలి కూడా బయట నుంచి వస్తుంది కదా మనకి, దానిలో PM 2.5, PM 10 అని ఉంటుంది, PM 1 కూడా ఉంది, దాని నుంచి మనకి లోపల వెళ్తుంది. పొల్యూషన్ వల్ల మేము ఏమనుకున్నాము, ఇప్పుడు క్యాన్సరు, హార్ట్ డిజీజు, తర్వాత అన్ని రోగాలు, ఇది బేసికలీ ఆర్థరైటిస్, అన్నీ దీనికి ప్రముఖ కారణం పొల్యూషన్. ఐ హ్యావ్ క్లియర్ కట్ థింకింగ్. ఒక చిన్న వేపరైజర్ పెట్టుకో, ఇంటికి స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా గాలి ఆవిరి తీసుకోవాలి. ఫార్మా కంపెనీలతో పాటు పెయింట్స్ తయారీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా గాలిని పొల్యూట్ చేస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పొల్యూషన్ కంట్రోల్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు భారీగా కాంగ్రెస్లో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కస్తూరి నరేంద్ర ఆధ్వర్యంలో అందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ లక్ష్యమన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రికెట్ సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తామన్నారు. ఈ సమ్మర్ క్యాంపుల తర్వాత వాటిని అకాడమీలుగా మారుస్తామన్నారు. ఇందులో అందరికీ ఉచితంగానే శిక్షణ అందిస్తామన్నారు జగన్మోహన్ రావు. ఇక తాము వచ్చాకనే టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు IPL ను కూడా బాగా కండక్ట్ చేస్తున్నామన్నారు. సమ్మర్ క్యాంప్ని ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా 8 జిల్లాలకి సమ్మర్ క్యాంప్ చేయాలని, ప్లస్ హైదరాబాద్లో కూడా ఒక 4-5 లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఉప్పల్ స్టేడియం, జిమ్ఖానా అండ్ అదర్ లొకేషన్స్లో కూడా Under-14, Under-16, Under-19 అండ్ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క లొకేషన్స్లో మినిమం 100 స్టూడెంట్స్ వచ్చేటట్టుగా, 100 ప్లేయర్స్ వచ్చేటట్టుగా నియర్ అబౌట్ 20+ లొకేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్గా మీకు 2 డేస్లో పూర్తిగా ఇస్తాం. ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయాలని, ఆఫ్టర్ దట్ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాటిని పాసిబుల్ ఉన్నంత వరకు అకాడమీస్ కింద కన్వర్ట్ చేయాలన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ఒక్క లొకేషన్స్లో మంచి నెట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రతి జిల్లాకి, ప్రతి పాత జిల్లాకి ఏదైతే అఫిలియేటెడ్ జిల్లాస్ ఉన్నాయో 8 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డితో కలుపుకొని ప్రతి జిల్లాకి 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ శాంక్షన్ చేసినాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ను కూడా పంపించడం జరిగింది. ప్రతి లొకేషన్ అంటే ఈచ్ జిల్లాలో 3 లొకేషన్స్లో మేము సమ్మర్ క్యాంప్ చేయాలని, అంటే డిఫరెంట్ సిటీస్. ఈ సమ్మర్ క్యాంప్కు 30 రోజులకు గాను 5 lakhs రూపీస్ ఈచ్ లొకేషన్కి 5 లక్షల రూపాయలు
జిల్లాకి 3 లొకేషన్లు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. 20 తారీఖు నుంచి సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో అండ్ జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి కోచింగ్ క్యాంప్లో కోచెస్ని, ఫిజియోని, ఇంకా అవసరమైన స్టాఫ్ని కూడా వాళ్ళకి రిక్రూట్ చేయమనే డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్లో కోచెస్ అవైలబుల్ లేకపోతే మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు అండ్ టీంతో డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఇక హైదరాబాద్ నుంచి వీలైతే ఎన్ఐఎస్ కంప్లీట్ చేసిన కోచ్ని సపోర్ట్ చేయడం కూడా పాసిబిలిటీ చెక్ చేసి. హైదరాబాద్ మియాపూర్లో ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో పాటు 4 నిర్వాహకులను మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 43,57,000 క్యాష్, 8 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, 2 ట్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీగా నకిలీ సిగరెట్లు పట్టుబడ్డాయి. గగన్ పహాడ్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ సిగరెట్లు గుర్తించారు ఎస్ఓటీ పోలీసులు. వెంటనే నకిలీ సిగరెట్లు తరలిస్తున్న ముఠాలోని 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిగరెట్లు ప్యాకింగ్ చేసిన డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నకిలీ సిగరెట్ల విలువ 1,50,00,000 వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. నిందితులు అందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. 4 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సాహిల్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. 20,000, 2 షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని సాహిల్కు నాంపల్లి కోర్టు సూచించింది. పోలీస్ కస్టడీ పిటిషన్ కొట్టివేసింది. 2023 డిసెంబర్లో పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో సాహిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సాహిల్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. సనత్ నగర్లో డ్రగ్స్ కలకలం రేపాయి. బర్త్డే పార్టీకి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 యువకులను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్లో డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయితో పాటు OCB ఫ్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ PS పరిధిలో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 38,750 రూపాయల విలువైన కేజీకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాకు చెందిన రంజన్ దాస్, కేశవ్ కౌర్, గంగాగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొదటిసారి మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగులో జరగనుంది. వంటలపై ఆసక్తి ఉన్న హోమ్ కుక్స్ మాత్రమే ఈ పోటీలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుంది. గతంతో పోలిస్తే ప్రొఫెషనల్ చెఫ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని రియాలిటీ షో నిర్వాహకులు తెలిపారు. గెలిచిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ పోటీలో విజేత ప్రముఖ చెఫ్ అయ్యే అవకాశాలున్నాయన్నారు నిర్వాహకులు. వంటలని ప్రపంచానికి పరిచయం చేయాలి. సో ఆ అవకాశం ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ వాళ్ళకి ఇస్తుంది. ఇందులో ప్రతిరోజు వాళ్ళు రకరకాల పోటీలు ఫేస్ అవుతుంటారు. అది వంటల పోటీ, ఒక్కరుగా వంట చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి హోటల్లో ఎలా జరుగుతుందని గ్రూప్స్గా డివైడ్ చేసి కూడా వాళ్ళతోటి వంటలు చేయించబడుతుంది. అయితే ఇందులో ప్రతి హోమ్ కుకే తనకంటూ తాను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, నాకంటూ నేను ఒక యూట్యూబ్ ఛానల్ జాయిన్ చేయాలి, లేకపోతే నాకంటూ ఒక పుస్తకం రాయాలి, నేను చేసిన నా రుచులు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆ కోరికలో వాళ్ళ ప్యాషన్ కోసం ఎంతవరకు పోరాడతారు. ప్రతిరోజు మీకు కూడా వాళ్ళు పరిగెట్టిన ఆ పోటీలో ఒక భాగస్వాముల్లా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకి ఇష్టమైన వంట చేయట్లేదు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, అసలు మాస్టర్ షెఫ్ అంటేనే ప్రపంచంలో ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఇది బేసికల్లీ హోమ్ కుక్స్ కోసం చేసింది. ఇందులో హోమ్ కుక్సే పార్టిసిపేట్ చేస్తారు. అది
వాళ్ళు చేసిన ఆ డిషెస్కి దాని ముందు ఆడిషన్స్ ఉంటాయి, 2-3 లెవెల్ ఆడిషన్స్ ఉంటాయి. ఆ ఆడిషన్స్ క్లియర్ అయ్యి వచ్చిన వాళ్ళే మాస్టర్ షెఫ్ కిచెన్లోకి వస్తారు. అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ పేరుతో ఉన్న ఎప్రన్ సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తారు. అది చేసిన తర్వాతే వాళ్ళకి వాళ్ళ పేరున్న ఎప్రన్ దొరుకుతుంది. అప్పటి నుంచి ఛాలెంజెస్ మొదలవుతాయి వాళ్ళకి. మేము జడ్జెస్గా వాళ్ళకి వేరియస్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాం. రోజుకో ఛాలెంజ్, డిఫరెంట్ ఛాలెంజ్ మధ్యలో సడన్గా ఆపి ట్విస్టులు కూడా ఇస్తూ ఉంటాం. అలాంటి వాటికన్నిటికీ వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ డిష్ని, ఆ ఛాలెంజ్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రిపేర్ చేయవలసి వస్తుంది. ఈ నెల 18 నుంచి శ్రీ చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని అర్చకులు రంగరాజన్ తెలిపారు. ఈసారి కూడా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తులు ₹1 కూడా ఖర్చు లేకుండా పాల్గొనవచ్చని తెలిపారు ఆలయ అర్చకులు. కళ్యాణానికి వచ్చే భక్తులందరి సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి చిలుకూరులో వెలిసినటువంటి స్వామి. ఆయన క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం కళ్యాణోత్సవం. 21వ తారీఖు ఆదివారం రాత్రి ఈసారి జరుపుకుంటున్నాము. ఈ కళ్యాణోత్సవంలో వైభవం ఏంటి అంటే, ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరటం లేదని చెప్పి చాలా మంది భక్తులు ప్రార్థిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ఆహ్వానం. ఈ కళ్యాణోత్సవంలో మీరందరూ పాల్గొంటే ఆ కళ్యాణోత్సవ భాగంగా ప్రసాదంగా మీ అందరికీ శీఘ్రమేవ వివాహ ప్రాప్తి జరుగుతుంది, అన్యోన్యమైనటువంటి దాంపత్యం సిద్ధిస్తుంది. కాబట్టి 21వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో చిలుకూరులో చేరుకోవాలి. కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా ఈ కళ్యాణోత్సవంలో మీరు పాల్గొనొచ్చు. నేటి తరం యువత టెక్నాలజీ వైపు చూస్తోంది. సాంకేతిక విద్య చదువుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంజనీరింగ్కు మళ్లీ డిమాండ్ పెరుగుతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది TSEAP సెట్కు భారీగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు రికార్డు స్థాయి దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3,40,000 పైన దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 3,20,000 దరఖాస్తులు రాగా ఈ ఏడాది ఇప్పటికే 21,000 అప్లికేషన్లు అదనంగా వచ్చాయి. ఎబ్సెట్ దరఖాస్తుల గడువు ఈ శనివారంతో ముగిసింది. అయితే లేట్ ఫీజుతో మే 1 వరకు గడువు ఉండటంతో ఈ సంవత్సరం ఎబ్సెట్ కు 3,60,000 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా ఇంజనీరింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో రాను రాను ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ మరింత పెరగనుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాయని JNTU అధికారులు చెబుతున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీ నుంచి తెలంగాణలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్లో చేరాలనుకుంటున్న వారిలో అత్యధికులు తెలంగాణలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణ ఎబ్సెట్కు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2021లో వీరి సంఖ్య 51,848 కాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 57,978 మంది అభ్యర్థులు TS ఎబ్సెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ విద్యార్థులు ఇక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని చూస్తుండటంతో ఇంజనీరింగ్ కు భారీగా డిమాండ్ పెరుగుతోందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో డిగ్రీ అంటే ఇంజనీరింగ్ అనే రీతిలో విద్యా విధానం మారిందంటున్నారు JNTU అధికారులు. ప్రస్తుత డిజిటలైజేషన్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ నిపుణులకు డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు. అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగం ఊపందుకుంటోందని, అందుకే యువత AI, ML కోర్సులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ లో స్పెషల్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా JNTUలో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు JNTU VC కట్టా నరసింహారెడ్డి. రాబోయేటువంటి రోజుల్లోపట టెక్నికల్ ఎడ్యుకేషన్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి సెక్టర్ లోపల కూడా ఏ సెక్టర్ని తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం వస్తుంది.
ఈ మధ్య డెవలప్ అయినటువంటి కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని రూల్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా కన్వెన్షనల్ కోర్సెస్కు రాను కొద్దిగా సంఖ్య కూడా తగ్గుతుంది, ఆఫ్ చేసే వాళ్ళు కూడా తగ్గుతూ ఉన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా రిజిడ్గా ఉండేది చాలా సంవత్సరాల నుంచి కూడా. ఒక పద్ధతి ప్రకారము ఎక్కువ కాలేజ్ని అలో చేయకుండా ఇవన్నీ చేస్తూ ఉంది. కానీ ఈ లాస్ట్ 2 years నుంచి ఆ ట్రెండ్ మారింది. ఇంజనీరింగ్ విద్యకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం కొత్త కోర్సులు, కొత్త కాలేజీలపై దృష్టి సారిస్తోందంటున్నారు జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి. రాష్ట్రంలో ఉన్న ఏకైక టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీయూ అని ఒకే ఒక టెక్నాలజీ యూనివర్సిటీ ఉండటంతో ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ యూనివర్సిటీ పేరుతో కొత్త యూనివర్సిటీని విద్యార్థుల కోసం అందుబాటులో తెచ్చే ఆలోచనలో ఉందన్నారు. కొత్తగా టెక్నాలజీ యూనివర్సిటీ వస్తే ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. జేఎన్టీయూ పెరుగుతున్న టెక్నాలజీ కోర్సులకు అనుగుణంగా అధ్యాపకులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కొత్త బిల్డింగ్లు, క్యాంపస్లు నిర్మిస్తూ ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు కట్టా నరసింహారెడ్డి. ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కోర్సులకు డిమాండ్ తగ్గిందంటున్నారు విద్యావేత్తలు. దీంతో ఇంజనీరింగ్ లాగానే డిగ్రీలో కూడా మరిన్ని సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నట్టు సమాచారం. అప్పుడు ఇంజనీరింగ్ తో పాటు డిగ్రీ విద్యకు కూడా డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.